హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ విత్ సూర్య. ప్రజెంట్ మన 843 ఎక్స్ఎం బండిని తీసుకొని జామాయిల్లో నాగేటి సేద్యం చేయడానికి వచ్చామండి. ఓకేనా, ఇదంతా వచ్చేసి 5 ఎకర్స్ ల్యాండ్ అనమాట. 5 ఎకరాల చేను ఇది. అయితే బండి తోలేది పెద్ద విషయం కాదండి, ట్రాక్టర్ తోలేది ప్రతి చిన్నపిల్లవాడు కూడా తోలుతాడనమాట. అయితే పనితనం ఎక్కడంటే మనం వచ్చేసి ఆ యొక్క ఇంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఇది నాగేలు అనమాట. నాగేలి ప్లస్ గొర్రె సేద్యం కూడా, గొర్రె అడ్డ కూడా ఉంటుందండి. మనం ఏంటంటే ఈ ఇంప్లిమెంట్స్ పెట్టుకొని తోలేదే పనితనం అనమాట. సో ఈరోజు మన బిగినర్ ఉన్నారు కదా, ఇతను న్యూ కమర్ అనమాట. ఇతను పెట్టుకొని ఇప్పుడు మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే నాగేలు మనం కట్టుకున్న తర్వాత చేలోకి వెళ్తాం కదా, చేలోకి వెళ్ళిన తర్వాత అడ్డ ఏ విధంగా వేసుకోవాలి, దాని నెక్స్ట్ హైడ్రాలిక్ వచ్చేసి ఏ పొజిషన్లో పెట్టుకుంటే మనకి గడ్డ తెగుతూ, అంటే బండి భారంగా లేకుండా గడ్డ తెగుతూ వస్తుందో ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మనము చూడబోతున్నాం అన్నమాట. ఓకే అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, చేలో అయితే పొదునైతే ఆరిపోయిందండి, చూస్తున్నారు కదా, పొదును లేదనమాట. ఓకేనా, చేలో పొదును లేదండి. ఆల్రెడీ మేము వచ్చేసి 2 అడ్డలు, ఒక అడ్డ వేసున్నాము అక్కడ గమనిస్తున్నారు కదా. ఆల్రెడీ మేము 2 అడ్డలు వేసామన్నమాట. 2 అడ్డలు వేసి ట్రైల్ వేసి చూసాము. అయితే పొదునైతే లేదండి, పొదునైతే ఆరిపోయిందనమాట. జస్ట్ మరలా ఒకసారి ట్రైల్ కోసం ఏ విధంగా వేయాలో, ట్రైల్ కోసం మరలా మనం వచ్చేసి చేలోకి రావటం అయితే జరిగిందనమాట. ఒకసారి మనం ట్రైల్ వేసి చూద్దాము. అడ్డ అంటే మన బొచ్చికి తగ్గట్టు మన యొక్క పొజిషన్ ఉండాలండి. బొచ్చులు ఎటు పడుతున్నాయో, అదిగో ఇక్కడ నాగేటి అవి ఉన్నాయి కదా, బొచ్చులు ఉన్నాయి కదా, వాటి ప్రకారం మన యొక్క బండి ప్లేస్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. సో మనం ఆ గాడిలో పెట్టుకుందాము. వన్స్ అంటే వచ్చేటప్పుడు మనం ఆ గాడి వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇటు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ టైర్ వచ్చేసి ఆ గాడిలో ఉండేటట్టు మనము చూసుకోవాలన్నమాట. చాలే, ఇప్పుడు మనం ఎక్కించామన్నమాట. ఇతను వచ్చేసి లెర్నర్ అనమాట, న్యూ కమ్మర్. సో ఎక్కిన తర్వాత కింద అడ్డు ఉంది కదండి, అడ్డు డౌన్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఫస్ట్ గేర్ వేసుకుంటే యాక్సిలరేటర్ ఇచ్చుకోండి. లివర్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదండి, ఈ లివర్ ఇప్పుడు వచ్చేసి జస్ట్ మనం ఏంటంటే పొజిషన్ ఇది ఉంది కదా, పొజిషన్లో పెట్టుకున్నాము. అంటే మన లోతున ప్రకారం వచ్చేసి మన ఎంత కావాలో దాని ప్రకారం లివర్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ బండి బాగా లోతు, ఆ నాగేలు వచ్చేసి బాగా లోతు దిగి బండి అరుస్తుంది, ఇంజిన్ ఆగిపోయేటట్లు ఉందన్నప్పుడు కొంచెం లైట్గా ఒక పాయింట్ లైట్గా కొంచెం పైకి ఎత్తుకున్నామంటే బండి కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. ఈ అడ్జస్ట్మెంట్ పైకి ఎత్తుకుంటూ కిందకి దించుకుంటూ ఈ అడ్జస్ట్మెంట్ ప్రకారం మనం బండిని మూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. క్లచ్ రిలీజ్ చేస్తూ యాక్సిలేటర్ తొక్కాలన్నమాట. కింద నాగేలి, ఓకేనా, తొక్కు యాక్సిలేటర్ తొక్కు లివర్ మీద చేపెట్టుకో, తొక్కు లైట్గా యాక్సిలేటర్, లైట్గా లివర్ ఎత్తు, లైట్ అంతే, లైట్గా ఓకే, అంతే సైట్ కొని తొక్కు, క్లచ్ యాక్సిలేటర్ తొక్కాలండి. సైట్ ముందు మూమెంట్ చూసుకోవాలి. వీలైనంత వరకు ఆ టైర్, ఫ్రంట్ టైర్ వచ్చేసి ఆ చెట్టు దగ్గరలో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మండలు తగులుతుంటే జాగ్రత్తగా చూసుకొని తోలుకోవాలండి, ఉరిగున్నాయి అనమాట. ఓకేనా, చూసారా దుక్కి, తొక్కు యాక్సిలేటర్ తొక్కు, లైట్గా లివర్ ఎత్తు, ఓకేనా. ఇప్పుడు బండి స్టక్ అయింది కదా, లైట్గా లివర్ పైకి ఎత్తాలండి, లైట్గా లివర్ పైకి ఎత్తు, ఓకే. లైట్గా సైడ్ హ్యాండిల్ సైడ్ చేసుకోవాలి, లివర్ దించు, లైట్, ఓకేనా. సేద్యం చూడండి అట్లా మన ఈ మధ్యలో వచ్చేసి మండలు అడ్డున్నాయి, ఇవి వచ్చేసి తీసుకుంటూ ఉండాలన్నమాట. రాని యాక్సిలేటర్ తక్కువ, ఆ టైర్ స్లిప్ అవుతుంది, కొంచెం లివర్ ఎత్తు, లివర్ లైట్గా లైట్గా పోనీ, స్ట్రైట్గా పోనీ, మొక్క దగ్గరికే రాని,
లివర్ దించు, కొంచెం లైట్గా లివర్ దించు. లివర్ దించు లైట్గా. పని తొక్కు, ఎక్సలేటర్ తొక్కు. లైట్గా ఎత్తు, లివర్ ఎత్తు, లైట్గా లివర్ ఎత్తు. ఓకే అండి, ఈ విధంగా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. మనం పైకి తేలొస్తున్నప్పుడు లివర్ డౌన్ చేసుకోవాలి. లివర్ డౌన్ చేసి ఒక పొజిషన్లో పెట్టి దున్నుకుంటూ వెళ్ళాలన్నమాట. బండి ఎప్పుడైతే భారం అనిపిస్తుందో అప్పుడు లైట్గా మనం లివర్ ఎత్తుకొని దున్నుతూ పోనీయాలన్నమాట. సో చాలామంది నాగేటి సేద్యం దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. వన్స్ మనం కానీ ఆ టెక్నిక్ పట్టామంటే చాలా ఈజీ అండి. చూసారు కదా, ఇతను ఈ రోజే ఎక్కాడనమాట నాగేటి సేద్యానికి. ఆ టెక్నిక్ పట్టుకున్నాడు, ఈజీగా వెళ్ళిపోతున్నాడు అనమాట. కాకపోతే లివర్ అడ్జస్ట్మెంట్ మనం చూసుకోవాలన్నమాట. అదొకటి. ప్లస్ కటింగ్ల దగ్గర అండి, ఆ సాల్ దగ్గర ఎండింగ్లో కట్ చేసేటప్పుడు మొక్కలు తగలకుండా మొక్కలు తగిలితే మొక్కలు సడన్గా విరిగిపోతాయండి. అది చూసుకొని బ్యాలెన్స్డ్గా మనము తిప్పుకోవాలన్నమాట.